జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా భారతదేశంలోకి ఎంతో మంది చొరబడ్డారు. ఇంకొంతమంది వీసా ద్వారా భారత్కు వచ్చి గడువు దాటిపోయినా ఇక్కడే ఉండిపోతున్నారు. అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నాయి భద్రతా సంస్థలు. తక్కువ డబ్బులిచ్చి పనులు చేయించుకోవచ్చనో లేక ఏం చేసినా కిక్కురుమనకుండా ఉంటారనో అక్రమ వలసదారులందరికీ కొందరు మద్దతిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. జూన్ 11న ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో నివసిస్తున్న 4 అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అరెస్టు చేసింది. వారి దగ్గర నుండి పలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను 33 ఏళ్ల రియాజ్ హుస్సేన్ షేక్, 54 ఏళ్ల సుల్తాన్ సిద్దిక్ షేక్, 46 ఏళ్ల ఇబ్రహీం షఫీవుల్లా షేక్, 39 ఏళ్ల ఫరూక్ ఉస్మాంగానీ షేకులుగా గుర్తించారు. వీరంతా బంగ్లాదేశ్లోని నోవఖాలీ జిల్లాలోని మోనినగర్కు చెందినవారు. నకిలీ పత్రాలను ఉపయోగించి ముంబై నగరంలో నివసిస్తున్న బంగ్లాదేశీయుల గురించి ఇటీవల ఏటీఎస్కు కీలక సమాచారం అందింది. వారిని పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన అక్రమ వలసదారులు 2024 లోక్సభ ఎన్నికలలో ఏకంగా ఓటు కూడా వేసినట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలను ఉపయోగించి ఓటరు కార్డులను పొందారని అనుమానిస్తున్నారు. భారత శిక్షణ స్మృతిలోని పలు సెక్షన్లు, ఇండియన్ పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 కింద అక్రమ వలసదారులపై ఏటీఎస్ కేసు నమోదు చేసింది. ఇంకొందరు బంగ్లాదేశీయులు గుజరాత్లోని సూరత్ నుండి ముంబైకి వచ్చినట్లుగా సాక్ష్యాలను కూడా ఏటీఎస్ గుర్తించింది. గుజరాత్లో నకిలీ పత్రాలను సిద్ధం చేసుకుని వీరంతా ముంబైకి మారారు. ఇక్కడ భారతీయులుగా చెలామణి అవుతున్నారు. రియాజ్, సుల్తాన్లు నకిలీ పత్రాల ద్వారా పొందిన ఓటర్ ఐడీలను సంపాదించి ముంబైలో ఇటీవల ఓటు కూడా వేశారు. ఏటీఎస్ వెతుకుతున్న మరో 5 బంగ్లాదేశీయులు ఒకరు ఏకంగా భారతీయ పాస్పోర్ట్లను ఉపయోగించి సౌదీ అరేబియాకు వెళ్లినట్లు సమాచారం. మిగిలిన వారు పరారీలో ఉన్నారని, వారి కోసం దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అరెస్టు చేసిన నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచారు. 3 జ్యుడిషియల్ కస్టడీకి పంపగా ఒకరిని జూన్ 14 వరకు ఏటీఎస్ కస్టడీకి పంపారు. అంతకుముందు జూన్ 7న ముంబైలోని మీరా రోడ్డు పరిసర ప్రాంతాల నుండి 9 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బంగ్లాదేశ్కు చెందిన వాళ్లే. సరైన పత్రాలు, అనుమతులు లేకుండా భారతదేశంలో ఎక్కువ కాలం గడిపినందుకు 9 మంది బంగ్లాదేశ్ మహిళలను అరెస్టు చేసినట్లు మీరా భయిందర్, వసాయి విరార్ పోలీస్ అధికారులు తెలిపారు. ఈ అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించిన స్థానిక మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన బంగ్లాదేశీయుల నుండి కీలక సమాచారం అందుకున్న పోలీసులు, ఏటీఎస్ అధికారులు దేశంలోని పలు ప్రాంతాలను జల్లెడపడుతూ ఉన్నారు. ఇప్పటికైతే ఉపాధి కోసం భారతదేశానికి వచ్చామని చెప్పుకునే వీళ్లు ఏనాటికైనా భారతదేశానికి పెనుముప్పుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.